ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఇక రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందే ఈ జిల్లాలో పంటల సాగు మొదలవుతుంది. 6 ఏళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేయడానికి వ్యవసాయ కూలీలు వస్తున్నారు. గంట వ్యవధిలోనే ఎకరం పొలం నాట్లు పూర్తి చేస్తున్నారు. దీంతో పంటల సాగు తేలికైందని అంటున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా సాగు చేసే పంట వరి. వానాకాలం, యాసంగి 2 పంటలు విస్తారంగా సాగవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యమవుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ కూలీలు. యూపీ, బీహార్, జార్ఖండ్, అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారు. వీరు వచ్చాకే వరి నాట్లు స్పీడ్గా పూర్తవుతాయంటున్నారు రైతులు. తెలంగాణలో చాలా మట్టుకు యూపీ, బీహార్ లేబర్లే వచ్చి ఇక్కడ ఉన్న పొలాలు అన్ని వాళ్ళే వేస్తారు. కాబట్టి రైతులకు చాలా తొందరగా పొలాలు అయిపోతున్నాయి. వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ నాడు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నా నేసేసుకొని వెళ్తారు. వాళ్ళు రావడం వల్ల రైతులకు చాలా టైం సేఫ్ అవుతుంది, ప్లస్ కొద్దిగా మనీ ఎక్కువ అవుతుంది. కాబట్టి పని తొందరగా అయిపోతుంది. బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు ఎకరానికి 40-200 తీసుకుంటున్నారు. ఎకరం వేసేసి వెళ్తున్నారు. మామూలుగా ఇక్కడ లేబర్ బాగా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో గుత్త ఇచ్చేస్తున్నాం, వాళ్ళే వేసుకుంటున్నారు. పనులు స్పీడ్గా అయిపోతున్నాయి. అంటే వాళ్ళు 6 ఎకరాలు 7 ఎకరాలు వేసేస్తున్నారు రోజుకి. వరి నారుమళ్లు తీసుకోవడం, నాట్లు వేయటం ఒకేసారి చేస్తారు ఈ వలస కూలీలు. గంటలో ఎకరం పొలం నాట్లు వేస్తారు. ఎకరానికి 4500 ప్యాకేజ్ తీసుకుంటారు. కూలీల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. ఉదయం 6 గంటలకే పంట పొలాల్లోకి వచ్చేస్తారు. సాయంకాలం వరకు 7 ఎకరాలు నాటేస్తారు. पश्चिम बंगाल से आया है, झारखंड डिस्ट्रिक्ट। हम लोग 3-4 साल आ रहा है इधर नाट डालने के लिए। वो हमारा उधर इतना कम नहीं है, उधर पैसा भी कम है, इधर पैसा ज़्यादा है। इधर भी लोग अच्छा है, अच्छा से इज्जत करता है। हम 3-4 साल आया है इधर। हमारे 7-8 टीम है, एक टीम का 16 जन का है, 8 टीम है। साल में 2 सीजन आता है, वो वर्षा सीजन है, धूप सीजन में आता है। 3-4 साल से यहाँ पर ठीक है। उधर में थोड़ा काम कम मिलता है, इसलिए हम लोग इधर ज्यादा है, इसलिए हम लोग 2 सीजन इज्जत करता है, इसलिए हम लोग 2 सीजन आता है। हम लोग का टीम है, टीम में 12-15 जन है। और दूसरा टीम है, उसके भी 12-15 जन है। और दूसरा टीम है, वो भी 12, पूरा टोटल 8 టీమ్. ఈసారి ఖరీఫ్ లో వర్షాలు త్వరగా కురవడంతో జిల్లాలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. మెస్ట్రా, చందూర్, వన్ని, పోతంగల్, రుద్రూర్, కోటగిరి మండలాల్లో వరి నాట్లు స్టార్ట్ అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల కూలీల వల్ల ఇప్పటికే 50% నాట్లు పూర్తయ్యాయి. మన దగ్గర కూలీల కొరత ఉండడంతో బయటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నామంటున్నారు రైతులు. పంట నాట్లు వేయడం, పంట కోసిన తర్వాత బస్తాలు మోయడం అంతా వలస కూలీలే చేస్తారని చెప్తున్నారు రైతులు. ఆడవాళ్ళ కొరత, నాటు పెట్టుకుంటే ఆడవాళ్ళ కొరత ఉంది, ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఆడవాళ్ళతో. మేము యూపీ నుంచి తెచ్చినాం, వాళ్ళతో మగవాళ్ళతో నాటిస్తున్నాం. ఎకరానికి 4500 రూపాయలు చెల్లిస్తున్నాం. మన ఆడవాళ్ళు ఎకరానికి 5000-5000 అంటున్నారు లోకల్ వాళ్ళు. అందుకని యూపీకి తెచ్చేసి వాళ్ళతో నాటిస్తున్నాం. తక్కువ కూలికే ఎక్కువ పని చేయడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఏర్పడింది.